2012 డిసెంబర్ 16 యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని నిలువునా వణికించిన చీకటి రోజు. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన ఆ పాశవిక దాడి తలుచుకుంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది. ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, చట్టాలు మారాయి. నిర్భయ చట్టం అంటూ ఉరిశిక్షలు అమలు చేశారు. ఇన్ని జరిగినా మృగాల బుద్ధి మాత్రం మారలేదు. వ్యవస్థలో భద్రతా వైఫల్యాలు మారలేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. అచ్చం నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చేలా మరో ఘోరం వెలుగు చూసింది. మళ్లీ కదులుతున్న బస్సు, మళ్లీ అదే పైశాచికత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణిస్తున్న ఒక మహిళపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. రాత్రి వేళల్లో ఢిల్లీ వీధులు మహిళలకు ఏమాత్రం సురక్షితం కావని ఈ ఘటన మరోసారి నిరూపించింది. సోమవారం రాత్రి తన వర్క్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బాధిత యువతి సరస్వతి విహార్ బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తోంది. సరిగ్గా అదే టైంలో అక్కడకు ఓ ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది. ఆమె ఆ బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. అయితే ఆమె బస్సులోకి అడుగు పెట్టగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ ఆమెను బలవంతంగా బస్సు లోపలికి లాక్కెళ్లారు. బస్సు కదులుతుండగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సును రాణీబాగ్ నుంచి నాగ్లోయ్ వరకు రోడ్లపై తిప్పుతూ కదులుతున్న బస్సులోనే ఆ కామాంధులు ఆమెపై అమానుషంగా అత్యాచారం చేశారు. రాత్రంతా ఆమెను నరకయాతనకు గురి చేశారు. రాత్రంతా తనను దారుణంగా హింసించారని బాధితురాలే పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తనపై జరిగిన దారుణాన్ని గురించి వెల్లడించింది. ఈ ఘోరమైన ఘటన తర్వాత నిందితులు బాధితురాలని నంగ్లోయ్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన పడేసి బస్సుతో సహా పరారయ్యారు. తీవ్ర ఆవేదనలో ఉన్న బాధితురాలు ఎలాగాలాగా ధైర్యం తెచ్చుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన రాణీబాగ్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని హాస్పిటల్ కు తరలించడమే కాకుండా నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు. ఈ కేసులో పోలీసులకు సీసీటీవీ ఫుటేజీయే అత్యంత కీలక ఆధారంగా మారింది. బాధితురాలు బస్సు ఎక్కిన ప్రాంతం నుంచి అది ప్రయాణించిన మార్గంలోని అన్ని కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత బస్సును పోలీసులు గుర్తించారు. బస్సు నెంబర్ ఆధారంగా నిందితుల ఆచూకీని కొన్ని గంటల్లోనే కనిపెట్టారు. అనంతరం బస్సును సీజ్ చేసి డ్రైవర్, కండక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని జైలుకు తరలించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆధారాల సేకరణ కోసం బస్సును ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఆ నేరంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. 2012 డిసెంబర్ 16న జరిగిన నిర్భయ సీనే ఇప్పుడు జరిగింది. అప్పుడు నిర్భయ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని ఓ థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లింది. సినిమా చూశాక నిర్భయ, ఆమె స్నేహితుడు తిరిగి ద్వారకలోని తమ ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం చూస్తూ ఉన్నారు. చాలా సేపటి వరకు అక్కడ ఒక్క వాహనం దొరకలేదు. ఆ తర్వాత ఒక ఆటోలో మునీర్కా బస్టాండ్ వరకు చేరుకోగలిగారు. అక్కడ కూడా ద్వారక వెళ్లడానికి వాహనాలేవీ కనిపించలేదు. ఏం చేద్దామని అనుకుంటున్న సమయంలో అక్కడికి ఒక ప్రైవేటు బస్సు వచ్చి ఆగింది. లోపల నుంచి ద్వారకా ద్వారకా అనే శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఆ బస్ ఎక్కేశారు. అప్పుడు రాత్రి 9:30 ఆ బస్సులో రామ్ సింగ్ తో పాటు మరో 5 ఉన్నారు. బస్సు మునీర్కా నుంచి మహిపాల్పూర్ దగ్గరకు చేరుకుంది. ఓ మైనర్ బాలుడు, అతడి స్నేహితులు వీరితో గొడవకు దిగారు. మాటా పెరగడంతో ఆ గొడవ గంట పాటు కొనసాగింది. ఆ గొడవ కాస్తా ముదిరింది. రామ్ సింగ్, అతడి సహచరులు ఒకవైపు నిర్భయ స్నేహితుడిని కొడుతుంటే మరోవైపు నిర్భయను బస్సు వెనక్కు తీసుకెళ్లి నిందితులు అక్కడే ఆమెపై వంతుల వారీగా అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. ఎదురు తిరిగిన ఆమె పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఐరన్ రాడ్డుతో ఇష్టారీతిన దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కూడా రక్తం వచ్చేలా కొట్టారు. 1 గంట పాటు ఈ హింసాకాండ కొనసాగింది. అయితే నిర్భయ చనిపోయిందని భావించిన వారు ఆమెను అక్కడే ఒక నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన విసిరేశారు. రాత్రి 11:15 నిర్భయ తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మంచు దుప్పటి కప్పేసిన ఢిల్లీలో ఆ తర్వాత రోజు ఉదయం చరిత్రలోనే దారుణమైన ఈ ఘటన గురించి తెలుసుకుంది. చావు బతుకుల మధ్య ఉన్న నిర్భయ 2 వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. డిసెంబర్ 29న ఉదయం నిర్భయ సింగపూర్ హాస్పిటల్లో మృతి చెందింది. ఈ కేసులో 6 దోషుల్లో ఒకడైన రామ్ సింగ్ మార్చి 2013లో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ అయిన మరో దోషి 2013 ఆగస్టులో చైల్డ్ ఇంప్రూవ్మెంట్ హోమ్ కు వెళ్లి 3 ఏళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. 2013 సెప్టెంబర్లో ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సామూహిక
సామూహిక అత్యాచారం, హత్య ఆధారాలు చెరిపేసినందుకు మిగిలిన 4 దోషులు ముఖేష్ సింగ్, వినయ్ వర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లను దోషులుగా ఖరారు చేసింది. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఉరిశిక్షను 3 సార్లు వాయిదా పడేలా చేశారు వీరంతా. ఆఖరికి 4కి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవకాశాలన్నీ పూర్తవడంతో 2020 మార్చి 20వ తేదీన శుక్రవారం ఉరిశిక్ష అమలైంది. దేశాన్ని శాసించే పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎంతో మంది వీఐపీలు ఉండే అత్యంత రద్దీ ప్రదేశమైన దేశ రాజధాని నడిబొడ్డున ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మరోసారి ఇలాంటి దారుణం జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న: రాత్రిపూట ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో మహిళలకు రక్షణ ఏది అని. ఈ రోజుల్లో దూర ప్రయాణాలకు చాలా మంది ఏసీ స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కానీ వాటిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. స్లీపర్ క్యాబిన్లకు కర్టెన్లు ఉండటం వల్ల లోపల ఏం జరుగుతుందో బయట వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ప్రభుత్వ బస్సులో ఉన్నట్లుగా చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పనిచేసే సీసీటీవీ కెమెరాలు ఉండవు. ఒకవేళ ఉన్నా అవి రాత్రిపూట స్పష్టంగా రికార్డ్ చేయలేవు. బస్సు డ్రైవర్లు, క్లీనర్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే చాలా ట్రావెల్ సంస్థలు వారిని విధుల్లోకి తీసుకుంటున్నాయి. నిర్భయ ఘటన తర్వాత కమర్షియల్ బస్సుల్లో పానిక్ బటన్లు, జీపీఎస్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఎన్నో నిబంధనలు తెచ్చింది. కానీ వాస్తవానికి ఆ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. బస్సుల్లో అమర్చిన ఎన్ని కెమెరాలు నిజంగా పనిచేస్తున్నాయి? రాత్రిపూట ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో డ్రైవర్, క్లీనర్ల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందా? హైవేలపై తిరిగే పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు అనుమానాస్పదంగా తిరిగే బస్సులను ఎందుకు ఆపి తనిఖీ చేయట్లేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నంత కాలం ఇలాంటి దారుణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. నిర్భయ ఉదంతం తర్వాత ఏళ్ల తరబడి పోరాడితే కానీ దోషులకు ఉరిశిక్ష పడలేదు. ఇప్పుడు ఈ కేసులోనైనా బాధితురాలికి తక్షణ న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.